హలో అండి. ఈరోజు మంచి టీ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. టీ లవర్స్ చాలామంది ఉంటారు. కొంతమంది రోజుకి 2-3 సార్లు అయినా టీని చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇంట్లో వారందరికీ మంచి టీ ఇచ్చి ఇంప్రెస్ చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇద్దరికీ సరిపోయే విధంగా టీని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మసాలా టీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 యాలకులు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కను వేసుకొని దంచాలి. ఇలా దంచుకోవడం వల్ల టీలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పు వాటర్ వేసుకుని వేసాక వాటర్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి ఇందాక దంచిన అల్లం యాలకుల పేస్ట్ని వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని కొంచెం ఈ వాటర్ మరిగాక ఇందులోకి చిన్న దాల్చిన చెక్కను వేసుకోవాలి. దాల్చిన చెక్క ఫ్లేవర్ టీలో చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ నచ్చని వారు దాల్చిన చెక్క బదులుగా మిరియాలు వేసుకోవచ్చు, లేదంటే 2 లవంగాలైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని స్పూన్తో బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ మరిగించుకున్నాక ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి. ఇలా వాటర్ మరిగాక నెక్స్ట్ 2 టీ స్పూన్స్ టీ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా కావాలనుకునేవారు 2.5 టీ స్పూన్స్ వేసుకోండి. 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసాక వెంటనే పంచదార 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. నాకైతే టీలో ఎక్కువ స్వీట్నెస్ మాకు ఇష్టం ఉండదు, అందుకే 2 టీ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2.5 టీ స్పూన్స్ పంచదార వేసుకోవచ్చు. టీ పొడి ఎంత వేసుకున్నామో పంచదార అంత వేసుకుంటేనే టీ చాలా టేస్టీగా ఉంటుంది. పంచదార వేసాక ఒకసారి బాగా కలిపేసి 1 మినిట్ డికాషన్ అంతా బాగా దిగేంత వరకు మరిగించుకొని మనం ఏ గ్లాస్ అయితే నీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 కప్పులు పాలను వేసుకొని పాలు వేసాక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు గరిటతో పైకి కిందకి పోస్తూ మరిగించుకోవాలి. టీ స్టాల్లో కూడా అలానే చేస్తారు కదా. టీ బాగా మరిగాక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని కప్స్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. మీరు టీ లవర్స్ అయితే ఖచ్చితంగా మీకు ఈ టీ నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.